దాదా ఫాల్కే అవార్డ్. భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా ఫాల్కే అవార్డుకు ఈ ఏడాది బాలీవుడ్ లెజెండ్ మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. ఈ అత్యున్నత సినీ పురస్కారమైన ఫాల్కే అవార్డును మిథున్ చక్రవర్తి అక్టోబర్ 8న జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అందుకోనున్నట్టు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఎక్స్ లో ప్రకటించారు. ఆయన మిథున్ చక్రవర్తి గురించి ప్రస్తావిస్తూ, మిథున్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని, దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ మిథున్ సినీ రంగానికి చేసిన అసమాన సేవలకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించడం అనేది చాలా గౌరవంగా ఉందని అశ్విని వైష్ణవ్ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే పశ్చిమ బెంగాల్కి చెందిన 74 ఏళ్ల మిథున్ 48 ఏళ్లుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. జీవితంలో మొదట్లో ఉద్యమాల్లో చురుగ్గా ఉండే మిథున్ తన సోదరుడి మరణంతో చెలించిపోయారు. ఉద్యమ బాటను వీడి బొంబాయి నైట్ క్లబ్లో డాన్సర్గా జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ దృష్టిలో పడి మృగయాతో నటుడిగా తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు. 1976లో వచ్చిన ఈ చిత్రంలో తిరుగుబాటుదారిని పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మరో గొప్ప విశేషం ఏంటంటే ఇందులోని నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు మిథున్. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించిన తన మాతృభాష బెంగాలీలో హీరోగా పరిచయమైన నాదీ తేకే సాగ్రే మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం సురక్ష హిట్ కావడంతో మిథున్ కెరీర్ జోరు అందుకుంది. ఆ తర్వాత షాకిన్, అశాంతి లాంటి చిత్రాలతో దూసుకుపోతున్న మిథున్ జీవితాన్ని సరికొత్తగా మలుపు తిప్పింది. ఆ సమయంలో ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అంటూ అప్పటి యువతని హుషారు పెట్టించారు మిథున్ చక్రవర్తి. తన కెరీర్ లో బెంగాలీ, హిందీ, ఒడిస్సా, భోజ్పురి, తెలుగు, తమిళ, కన్నడ, పంజాబీల్లో దాదాపు 350కు పైగా సినిమాల్లో వివిధ భాషల్లో హీరోగా సహాయ నటుడిగా నటించారు. ముఖ్యంగా తెలుగులో వచ్చిన గోపాల గోపాల చిత్రంలో ప్రజల్ని మోసం చేసే స్వామిజీ వేషంలో అద్భుత నటనని కనబరిచారు. అయితే మిథున్ చక్రవర్తి సినీ కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు, మరెన్నో అవార్డులను సంపాదించుకున్నా కూడా చిత్ర పరిశ్రమలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఆయన సరసన నటించడానికి ఏ కథానాయిక అంగీకరించకపోయేదట. రంగు తక్కువగా ఉన్నారని ఆయనతో నటించడానికి హీరోయిన్స్ ఇష్టపడేవారు కాదట. కానీ తొలిసారి మిథున్తో కలిసి పనిచేయడానికి కథానాయిక జీనత్ అమన్ ముందుకొచ్చారు. వీరిద్దరి కలయికలో వచ్చిన అశాంతి చిత్రం అప్పట్లో మంచి హిట్ అందుకుందని, ఈ విషయాన్ని మిథున్ పలు సందర్భాల్లో తెలిపారు. ఇక ఆయన కేవలం నటనకే పరిమితం అవ్వలేదు, నిర్మాతగా, వాణిజ్యవేత్తగా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం కేంద్రంలో రాజ్యసభ ఎంపీగా సేవలు అందిస్తున్నారు.